డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి అని తెలిపేదాని గురించి ఒక కథ చెప్పుకుందాం. ఒక రోజున ఒక జ్యోతిష్కుడు కంచి పరమాచార్య స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆయన పరమాచార్య స్వామి వారితో ఇలా అన్నారు: అయ్యా, నాది చాలా పెద్ద కుటుంబం. నేను జ్యోతిష్య వృత్తిలో ఉన్నాను. నాకు ఆదాయం చాలా తక్కువ. నాకు జీవనం చాలా కష్టంగా ఉంది అన్నాడు. దానికి పరమాచార్య స్వామి వారు, ఓహో, మీ తండ్రి గారు నివసించిన పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నావా లేక వేరే ఉంటున్నావా అని అడిగారు. దానికి ఆ జ్యోతిష్యుడు, లేదు స్వామి, మా ఇంట్లో మా అన్నగారు ఉంటున్నారు. నేను ఆ ఇంటికి పడమర ఉన్న వేరే ఇంట్లో ఉంటున్నాను అని చెప్పారు. వెంటనే పరమాచార్య స్వామి వారు, అలాగా, నీవు పడమరన ఉన్న ఇంట్లో ఉండవద్దు. మీ పూర్వీకుల ఇంటికి తూర్పున ఒక పాత గోశాల ఉన్నది. అక్కడ కుటీరం వేసుకుని నివాసం ఏర్పరచుకోండి. నీ పూర్వీకులు అందరూ అక్కడ గోపూజ చేసేవారు. అందుకని మీరు ఆ గోశాల వద్దకు నివాసం మార్చుకోండి అని చెప్పి, ఇంకో విషయం నీవు బాగా గుర్తుంచుకోవాలి. నీ దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకుందాం అని వచ్చిన వారి జాతకం చూసి నువ్వు గురుడు నీచం, శని పాపకారకుడు అంటూ గ్రహాలను దూషిస్తున్నావు. నీవు అలా అనరాదు. గురుడు అన్నిటికన్నా పెద్ద గ్రహం, సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం. శని సూర్యభగవానుడి కుమారుడు. ఆయన కూడా ఐశ్వర్యకారకుడే. కానీ నీవు అతనిని పాపి అంటున్నావు. ఇన్ని మాటలు అనేకన్నా మీ గ్రహములు ఉండవలసిన స్థానములలో లేవండి అంటే చాలు కదా. వివాహం కోసం వధూవరుల జాతకం కుదిరిందో లేదో చూడమని మీ దగ్గరికి తీసుకువస్తే నువ్వు అవి చూసి వారి మొహం మీదే ఈ జాతకాలు కలవలేదు అని చెప్పటం కన్నా, వివాహానికి ఇంకా మంచి సమయం రావాలి అని సాధ్యమైనంత వరకు వారి మనసు నొప్పించకుండా మాట్లాడాలి. వివాహ విషయంలో నీవు వధూవరుల జాతకాలు కలవడం కన్నా వారి కులం, గోత్రం, మనస్సులు కలిశాయా లేదా అనేది ప్రధానంగా చూడవలసి ఉంటుంది. పూర్వకాలమున జాతకాలు కలవడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఇది విన్న ఆ జ్యోతిష్యుడు చాలా ఆనందించి, నేను పరమాచార్య స్వామి వారు ఎలా చెయ్యమని చెప్పారో ఇక నుంచి అలాగే చేస్తాను అని చెప్పి ప్రసాదం తీసుకుని తృప్తిగా ఇంటికి వెళ్ళాడు. మనం కూడా అలా ముఖం మీద చెప్పుకోకుండా కొంచెం తిప్పి అదే భావం వచ్చేలాగా, వారిని సంతృప్తి పరిచేలాగా మాట్లాడడం నేర్చుకుంటే మనకి ఎవరితోనూ గొడవలు ఉండవు. అవతల వారు కూడా చాలా